వెల్కమ్ టు మట్టి శెట్టి వంటలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం చక్కగా చామ దుంపలతో చక్కగా ఇగురు చేసుకుందాము. ఇది బార్లీ అన్నంలో బాగా చక్కగా ఉంటుందండి. ఇది వేసుకునేవాళ్ళు చక్కగా ఏదైనా వేసుకోవచ్చు. బార్లీ అన్నంలో అయితే నేను తాజా దుంపలు ఎలాగా మరి దాంట్లో పెట్టాను కదా. మొన్న ఆకులు అయితే పప్పు చేశాను. ఇప్పుడు దుంపలండి చక్కగా బాగుంటాయండి. ఎటువంటి మరి మందులు కానీ ఎటువంటిది ఏమీ వేయకోకుండా చక్కగా ఆర్గానిక్తో పండించిన ఈ దుంపలండి. మీరు కూడా ఏమైనా సరే మొక్కలు ఇలా పెట్టుకుంటే మనకి కూరగాయలు కానీ లేకపోతే దుంపలు కానీ ఏమైనా బాగుంటాయండి. మీరు కూడా ఇలా చేసుకోండి. ఇవి అయితే చూడండి ఎంతంత లావు ఉన్నాయో, క్రికెట్ బాల్ అంత ఉన్నాయి. ఒక దుంప అయితే చాలా బాగున్నాయండి. ఈ ఫ్రెష్ దుంపలు మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఇలా చేసుకుంటే మనకు మందులు లేని తినొచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇదిగో ఈ శుభ్రంగా మనం 2 సార్లు అలా కడిగేసేసి మనం దుంపలు చక్కగా చిన్నవి కానీ లేతగా ముదిరి కాకోకుండా మరి అంత లావి అయినా బాగానే ఉంటాయి. కానీ మీకు త్వరగా చూపించాలి ఉడకాలంటే కనుక ఈ సైజులో ఉన్నాయి అయితే బాగుంటాయి. చాలా పచ్చగా ఉంటాయండి. వండినా కూడా చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి చూడండి నేను ఎలా చేశానో. అయితే ఒక అర కేజీ అయితే మనకు అంటే అర కేజీ అయినా వండుకోవచ్చు దుంపలను బట్టి. ఎక్కువ మంది దుంపలు అంటే ఇష్టపడరు కదా. ఇవి అయితే చాలా బాగున్నాయండి. మనకి సరిపడా నీళ్లు పోసేసుకొని అలా ఉడకబెట్టేసుకుందాము. ఎంతో సమయం కూడా పట్టదు. ఊరికే అలా మెత్తగా అయిపోయినాయండి దుంపలు. ఇప్పుడు మనం తాజాగా తీసాం కాబట్టి కొంచెం నీళ్ళు ఉంటే మనం వంపేసుకొని చక్కగా మనం అవి చక్కగా ఒలిచేసుకుందాము. మీరు కూడా ఇలా చేసుకోండి. ఎప్పుడు ఒకేలా కాకుండా మనం రకరకాల దుంపలు కూడా తింటే ఆ టయానికి బాగుంటుంది. మీరు కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దుంపలు ఇలా ఉడికితే మనకి తోలు ఇలా వస్తుందండి. త్వరగా అలాగా పచ్చగా ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో. అలా పచ్చగా ఉంటే కనుక మనకి మంచి ఆరోగ్యం. ఇవి చిన్న ముక్కలు చేసుకొని మనం కూరలోకి తయారు చేసుకుందామండి. మీకు సరిపడా ముక్కలైనా వేసుకోవచ్చు. మనకి పులుసుగా అయితే కనుక కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకుంటే మనకి బాగుంటుంది. లేదా ఇగురికి అయితే కొంచెం నీళ్ళు అయితే కొంచెం తక్కువగా పోసుకోవాలి. ఇప్పుడు మనం సరిపడా నూనె వేసుకుందామంటే 2 గిద్దలు అయితే సరిపోతుంది. లేదు ఎక్కువ కావాలనుకుంటే మీరు 1 స్పూన్ ఎక్కువ వేసుకోండి. ముందుగా 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, తర్వాత 2 స్పూన్ల పచ్చెనగపప్పు. ఇవి ఏగుతూ ఉండగా మనం 1 ఉల్లిపాయ వేసేసుకొని అవి కూడా ఏం చేసుకుందాము. తర్వాత 2 పచ్చిమిరపలు కూడా వేసుకుందాము. ఇవి ఏగుతూ ఉండగా మనం తర్వాత ఏం వేసుకుందాం, జీలకర్ర వేసేసుకొని తర్వాత కరివేపాకు వేసుకుందాము. ఎందుకంటే మనకి సువాసనగా ఉండాలంటే కరివేపాకు. తర్వాత 1/2 స్పూన్ ఏమో పసుపు, 1 స్పూన్నర మాత్రం కారం, 1 స్పూన్ ఏమో ఉప్పు. ఇవి కూడా వేసేసుకొని మనం ఈ 2 టమాటాలు అయితే గ్రేవ్గా అయితే బాగుంటుందండి. పులుపు ఇష్టమైన వాళ్ళు మాత్రం ఈ గ్రేవ్కి ఇలా వేసుకోండి. లేదు వద్దనుకుంటే కనుక మనం ఒక గ్లాసు నీళ్ళు పోసేసుకోండి, సరిపోతాయి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అలా మనం మూత పెట్టేసుకున్నాక తీసేసుకున్నాను. ఇప్పుడు పులుసుగా ఉంది కాబట్టి ఇప్పుడే వేసేసుకోవాలి మనం ఈ దుంపలు. ఎందుకంటే ఇవి ఊరికే చిక్కపడిపోద్ది. మనం ఇంకా పులుసుగా కావాలనుకుంటే కనుక కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోండి, 1/2 లీటర్ లోపు. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుందామండి. ఇది త్వరగా మనకి ఎగిరిపోతుంది. అటా నిప్పుల మీద పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టైం కూడా పట్టదు. ఉడికిపోయినటువంటి మన దుంపలే కదా వేసింది. ఇప్పుడు మనం చక్కగా కొత్తిమీర వేసేసుకొని ఒక నిమిషం అయితే సరిపోతుందండి.
ఆల్రెడీగా అంతా వేగిపోయినాయి, పులుసు ఉడికిపోయింది, ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా. ఇలా ఉంటుందండి తాజా దుంపలతో. మీరు కూడా ఇలా వండుకోండి, మంచి ఆరోగ్యము. ఎందుకంటే మనం ఎటువంటి మందు లేనిటువంటి దుంపలు ఎన్ని. నేను ఎప్పుడైతే నీరసంగా ఉన్నప్పుడల్లా ఇలా చేసుకుంటానండి. బార్లీ అన్నం చాలా మంచిది. థ్యాంక్ యూ.